హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మీల్ మేకర్స్‌తో ఒక మంచి టేస్టీ, హెల్తీ పులావ్ రెసిపీ చేసి చూపిస్తాను. హెల్తీగా ఉండాలి, క్విక్‌గా అయిపోవాలి, టేస్ట్ కూడా చాలా బాగుండాలి అండి. ఇలా మీల్ మేకర్స్‌తో తప్పకుండా పులావ్ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ మీల్ మేకర్స్ పులావ్‌ను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మీల్ మేకర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు మీల్ మేకర్స్ తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్‌ని 1 గ్లాస్ వేసుకొని స్పూన్‌తో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మీల్ మేకర్స్ నానేలోపు మన పులావ్‌లోకి రైస్ నానబెట్టుకోవాలి. దానికోసంగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ చూపిస్తున్నాను చూడండి. మీల్ మేకర్స్ ఎంత సాఫ్ట్‌గా అయ్యాయో కదా! ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులావ్‌లోకి నేనిక్కడ ఒక 6 పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నానండి. కట్ చేసేదానికంటే ఇలా దంచుకొని పులావ్‌లో వేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా! ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ దాకా క్యారెట్ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. పిల్లలకి వేసి ఇచ్చామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు బాగా పండిన టమాటో ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఆయిల్‌లో మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా! రైస్‌లోంచి వాటర్ మొత్తం కూడా వంపేసుకొని రైస్ మాత్రంగా వేసుకొని 1 నిమిషం పాటు రైస్ మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రైస్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్‌కి 1.25 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఎసరంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కోసంగా ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని కూడా పిండుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైందండి. సో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే రైస్ మనకు ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ప్రాపర్‌గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. గ్రేట్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ నుంచి రైస్ తీసుకొని చెక్ చేసుకోవాలండి. చూసారా, తడి అయితే అస్సలు లేదండి. రైస్ పొడి పొడిగా చాలా ప్రాపర్‌గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, చాలా క్విక్‌గా, టేస్టీగా, హెల్తీగా మీల్ మేకర్స్‌తో పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా! దీన్ని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని రైతాతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిల్లు ఛానల్‌ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.